ఇది పూర్తిగా పర్సనల్ విజిట్. ఇది చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ రావడం జరిగింది కాబట్టి మేమంతా ఒక కుటుంబ సభ్యులు. ఎందుకంటే మేమంతా రాజశేఖర రెడ్డి మేమంతా బ్రదర్స్లో ఉండేవాళ్ళని. అందువల్ల ఈ బంధం ఇప్పుడుది కాదు, అప్పటి నుంచి ఉంది. ఇప్పుడే కాదు, ఈరోజు పీస్ పేషెంట్ వచ్చింది, లేకపోయినా వచ్చి ఉండేది. విజయమ్మ గారు మాట్లాడుతుంటారు, వస్తూ ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఒక కుటుంబ సభ్యురాలుగా వచ్చింది, కలవడానికి వచ్చింది. మ్యారేజ్ ఉంది వచ్చే 2 నెలల్లో. ఆ మ్యారేజ్ కూడా పర్సనల్గా ఇన్వైట్ చేయాలన్నది కూడా వచ్చారు, అది ఇన్వైట్ చేశారు. డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఏదో కుటుంబం అనేక మాట్లాడుకుంటూ ఉంటాం కదా అన్ని విషయాలు. ఇప్పుడే చెప్పారు కదా, మాట్లాడలేదు అనుకుంటే తప్పు చెప్పిన వాళ్ళు అవుతా ఉంటుంది. మాట్లాడారు. తను కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సందర్భం చెప్పారు. ఆవిడ ఎటాగా ఏం చేస్తున్నారు ఏమిటా డీటెయిల్స్ చెప్పారు. నేను తీసుకున్న నిర్ణయాలు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జనసేనలోకి వెళ్తున్నారు కదా సార్, ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా మరి నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ కాంగ్రెస్లోకి ఆ బంధాన్ని కొనసాగిస్తా అనుకుంటున్నారు కదా, మరి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు. మాకు వ్యక్తిగత బంధం, మాది రాజకీయ బంధం కాదు. మాది రాజకీయ బంధం అంటే వేరే రకం ఉంటుంది. ఇది మాది ఒక కుటుంబం. మళ్ళీ మా ఇంటికి మా మేనకోళ్ళు వచ్చిందని అనుకుంటాం అట్టగా. ఎందుకంటే విజయమ్మ గారు మా అక్క అంటాం అట్టగా, తమ్ముడు అని ఆవిడ కూడా అట్టా ఉంటారు. అటువంటి బంధం మాది. ఫస్ట్ మేనకోళ్ళు వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం. నేనేం చెప్పలేదు. నేను స్పష్టంగా మొన్న మాట్లాడాను, చెప్పాను. ఎలా అనిపిస్తుంది షర్మిల గారు ఎన్నిక అవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఆవిడ అగైన్ బ్యాక్ హోమ్గా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం అన్నది. ఎస్ సార్, మీరు చాలా నష్టపోయారు రాజకీయంగా కూడా చాలా వరకు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని పలకరించడం, మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఒక సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? చెప్పాం కదా, ఇది రాజకీయ కోణంతో చూడద్దు. రాజకీయ కోణంగా చూడొద్దు ఇది. నేను 15 సంవత్సరాలు నష్టపోయాను. ఎందువల్ల నష్టపోయాను అన్నది అందరికీ తెలుసు. దాని గురించి నాకు రిగ్రెట్స్ కూడా లేవు. ఏదో నా చేతనంత వరకు చేయగలిగినంత రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర చర్చా వేదిక పెట్టుకొని కొంతకాలం చేయగలిగాను ఇష్యూస్ మీద. నేను ఎక్కడున్నా సరే అదే ఇష్యూస్ మీద వెళ్తాను. నేను జనసేన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇష్యూస్ తప్పనిసరిగా చేయాలి. ఉత్తరాంధ్ర కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇవన్నీ మా ఎజెండాలో ఉన్నవి. అవన్నీ పూర్తవ్వాలి ఎక్కడికి విన్నా. అటువంటి కేటగారికల్ ఇష్యూరెన్స్ తీసుకొనే మేము ప్రకటన జరిగింది. నాకు కావాల్సిన ఆ ఇష్యూస్ చేయాలి. బ్రేక్ తర్వాత ఒక్కసారిగా మీ స్టాండ్ ఏంటో పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళడానికి కారణాలు కూడా మొన్న అభిమానుల సమావేశంలో చెప్పారు. అంటే కొంత అనాలిసిస్ తర్వాత మీరు తీసుకున్న డెసిషన్ కి ప్రధాన కారణాలు ఏంటి? ఇవే అమ్మా, ఉత్తరాంధ్ర ఈ ఇష్యూస్ ఉండిపోయినట్టుగా ఈ 5 సంవత్సరాలు రిజాల్వ్ అవుతాయనేసి చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఇనిషియేట్ చేసినట్టు ప్రాజెక్ట్స్. పోలవరం ఆయన ప్రారంభించారు. అది చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. ఆయన చాలా మటుకు 60%, 70% మొత్తం ప్రాజెక్ట్ అయితే చాలా బాగా జరిగింది. సబ్సిక్వెంట్గా ఈ 4.5 years పూర్తి కావాలి. అది దురదృష్టవశాత్తు కాలేదు. అసలు మన ఆంధ్రాకి బ్యాక్ బోన్ అది. పోలవరం లేని ఆంధ్రాను ఊహించలేము మనం. అటువంటి పోలవరాన్ని ఇప్పుడు పైగా ఆయన ఏమన్నారు గతంలో, పోలవరం స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం తప్పు, ఇది సెంటరే చేయాలి అని డిమాండ్ చేశారు. మరి పోనీ వచ్చిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఇచ్చేసి ఉంటుంటే ఓకే, అప్పుడు ఈయన్ని మనం అడిగేటువంటి నైతికత ఉండదు. కానీ అట్ట కూడా చేయలేదు. ఆయన మాట మీద ఆయన కూడా నిలబడలేదు. ఒక స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వాళ్ళ తండ్రి గారి చేత ఫౌండేషన్ వేయించాం. అది అసలు ఈ స్టేట్లో, కంబైన్డ్ స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్. అది తక్కువ డబ్బుతో, అప్పుడులో ఎస్టిమేట్ అంటే దానికి 8,000 crores అండి, 8,000 కోట్లు, సుమారు 8 లక్షల ఎకరాలు. అదే ప్రాణహిత చేవలు అయితే 40,000 కోట్లు, 12 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే అందులో 20% ఇన్వెస్ట్మెంట్తో అందులో 2/3 acreage ఇక్కడ కవర్ అవుతుంది. అంత బెస్ట్ ప్రాజెక్ట్. కానీ అది తర్వాత మేము చర్చావేది ద్వారా పోరాటం చేసాం. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేసాం. వాళ్ళు 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఫస్ట్ ఫేజ్ చేశారు. ఇప్పుడు అది కూడా కాలేదు.
అది అట్టగా ఉండిపోయిందండి. ఒక పక్క స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ పరిస్థితి అసలు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలి. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రైడ్ కాదు స్టీల్ ప్లాంట్, మన స్టీల్ ప్లాంట్. ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనుకున్నాం, కానీ అది ఇప్పుడు ఆంధ్రలో కాదు, భారతదేశ ప్రజల హక్కు. ఇది దేశ సంపద. ఈ స్టీల్ ప్లాంట్ అన్నది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 మిలియన్ టన్స్ ఉండేది కెపాసిటీ. అప్పుడు ఎక్స్పాండ్ చేసి 7 మిలియన్ టన్స్ అయింది 12,000 crores ఇన్వెస్ట్మెంట్తో. అదే ఎన్టీపీసీ 1000 మెగావాట్స్ ఉండేది, 2000 మెగావాట్స్ చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మూతపడే లాకౌట్ వేసి మూతపడే పరిస్థితి ఉన్నది, రివైవ్ చేసి ఇండియన్ నేవీకి ఇచ్చారు. బిహెచ్పివి అది ఎల్ఎన్టీకి ఇచ్చేయాలని ఆల్మోస్ట్ డెసిషన్ అయిపోయిందమ్మా గత గవర్నమెంట్లో. అలాంటిది దాన్ని తీసుకొని వచ్చి బిహెచ్ఈఎల్కి వచ్చేసారు. గంగవరం పోర్టు, ఇవన్నీ మేజర్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి కదా. గంగవరం పోర్టు చూస్తే 10% వాటా రాష్ట్ర ప్రభుత్వం, 11 నాట్ షూర్. ఆ వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేయాలి ప్లాంట్ అంతా, ఆ పోర్ట్ అంతా. అటువంటిది ఆ 10% వాటాను కూడా 600 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. అంటే రాష్ట్ర సంపదని ఇట్లాగా ఇచ్చేస్తుంటే చాలా అన్యాయం కదండి ఇది. ఒక పక్కేమో వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో వెళ్తాననేసి పెట్టుకొని పార్టీని స్థాపించి ఈరోజు వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో ఏ ఒక్క విషయం చేయట్లేదు. అవన్నీ ఎక్స్పాండ్ చేశారు, ఉన్నవన్నీ కాపాడుకుంటూ. మీరు కట్టిన కాంగ్రెస్ వాదులు సార్ జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి, ఒప్పుకుంటారా సార్? ఎప్పుడైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అభ్యర్థి అయినా ఇవన్నీ మీ అంతరాత్మ ఒప్పుకుంటారా ఇవన్నీ కలిసి వెళ్ళడానికి అంతా కూడా? అంటే ఎవల్యూషన్లో మార్పులు వచ్చినప్పుడు నా సిద్ధాంతం అయితే ఒకటే, డెవలప్మెంటే సిద్ధాంతం. అందులో నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. నేను ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా సరే. నేను అందుకే కదా మీకు దేంట్లోకి వెళ్ళలేకపోయాను. అందరూ చాలామంది చాలా రకాలు ఊహించుకున్నారు, చాలా పదవులు ఇస్తా అన్నారు, ఎంపీ సార్ రాజ్యసభ అన్నారు, మంత్రి పదవులు అన్నా సరే నాకెందుకో మనస్కరించలేదు. సరే ఐడియల్గానే కూర్చుంటాం తప్పితే రాజకీయాలు వదిలిపెట్టి లేదనుకున్నా. ఓకే అయిందండి. అట్లా మేము అయితే ఇది నేషనల్ లెవెల్లో టేకప్ చేయాల్సింది, మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సార్, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అడ్డుకుంటున్నారు అంటూ పదే షర్మిల గారు చెప్తా ఉంటారు. సో వైఎస్ఆర్ గారి పాలన పట్టిమని తీసుకువెళ్ళే వారసత్వాన్ని ఒక ఆడబిడ్డగా షర్మిల గారు టేకప్ చేయగలుగుతారు అంటారా? ఆమెకి ఆ క్యాపబిలిటీ ఉంది అంటారా? యాజ్ అ సీనియర్ నాయకులుగా మీ అభిప్రాయం? అంటే జనరల్గా కెపాసిటీస్ అన్నవి మీకు బై ఎక్స్పీరియన్స్ వస్తాయి, జెనెటిక్గా కొన్ని వస్తాయి. జెనెటిక్గా ఆ లీడర్షిప్ డ్రైవ్ ఉంది. ఆ డ్రైవ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి బాటలో వెళ్తే చాలు, వేరే అక్కర్లేదు. నేను కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా తండ్రి బాటలో వెళ్ళుంటే ఎంత మంచి మ్యాండేట్ ప్రజలు ఇచ్చాక దురదృష్టం మరి అవన్నీ తిలోదకాలు ఇచ్చారు వాటికి. సరే, రాష్ట్రంలో జనసేన టీడీపీ కూటమి బలమైన శక్తిగా ఎదగబోతుంది. అట్ ద సేమ్ టైం అదే టైంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం, ఈ ప్రభుత్వంతో పోరాటం, ఈ నేపథ్యంలో ఏంటి అసలు ప్రధానమైన బలాన ప్రతిపక్షం ఏదనుకుంటున్నారు? అసలు వీళ్ళు అంత పోటీ ఇవ్వగలరా కాంగ్రెస్? చూద్దాం, వాళ్ళు కాలమే నిర్ణయిస్తుంది. నేషనల్ పార్టీగా వాళ్ళకున్న స్ట్రెంత్స్ వాళ్ళకున్నాయి, రీజనల్ పార్టీస్గా వీళ్ళకున్న స్ట్రెంత్స్ వీళ్ళకున్నాయి. ఈరోజు టీడీపీ జనసేన కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేశానే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించలేము అనేటువంటిది జగమెరిగిన సత్యం. అది ఇద్దరు కలిశాక డెఫినెట్గా ప్రజల్లో కూడా వీళ్ళు వస్తారనేటువంటి అభిప్రాయం ప్రజలు వచ్చింది ఆల్రెడీ. ఇప్పటికే ఇంకా ఎలక్షన్ టైం ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్ వస్తుంది అన్నది వచ్చింది. చివరిగా టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి, కాంగ్రెస్ కూడా కలిస్తే ఎలా ఉండబోతుంది అంటే సీనియర్ నాయకులకు ఏం చెప్తారు? కలిస్తే మీకు ఇష్టమేనా? ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి ఇంకా బలంగా ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ లాంటిది ఏదైనా ఉంటుందంటారా? అంటే ప్రస్తుతం జనసేన బీజేపీతో కలిపి సేల్ అవుతున్నారు. మరి టీడీపీతో కలిశాక ఎన్నికల అలయన్స్లో ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటో ఇంకా తెలియదు. ఆ నిర్ణయాన్ని బట్టి ఆ కాంబినేషన్స్ ఏ రకంగా మారుతాయో ఎన్నికల ముందు చూద్దాం.